ఒక్క నిమిషం చెస్ టోర్నమెంట్కి టోటల్లీ 25 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటువంటి అవుట్ ఆఫ్ దిమ్ అండర్ 6లో, అండర్ 8లో, అండర్ 12లో, అండర్ 14లో ఆల్ ఏజ్ గ్రూప్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంత చక్కగా యాంగ్జైటీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మా గ్లోబల్ చెస్ అకాడమీ తరఫున ఇలాంటి టోర్నమెంట్స్ మరిన్ని పెడదామని మేము ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో ఈ ఏజ్ గ్రూప్స్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ సెకండ్ వాళ్ళని రేపు 15th నుంచి జరగబోయే క్యాంప్లో కూడా వాళ్ళకి మేము ఎక్స్ట్రాగా ఫ్రీ కోచింగ్ క్యాంప్, అంటే ఇంటెన్సివ్ ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఫర్ 15 days వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ సండే కూడా ఒక టోర్నమెంట్ ఇక్కడ హోస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. దాంట్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక 15 మెంబర్స్ని మనం తీసుకొని వాళ్ళని ఇంటెన్సివ్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో విజయవాడ ఈజ్ ద ఫేమస్ ఇన్ చెస్. దీంట్లో ఇంటెన్సివ్ క్యాంప్స్ ఇలా పెట్టి మరీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే గ్లోబల్ చెస్ అకాడమీలో టోర్నమెంట్స్ చేయడం జరిగింది. దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ మాత్రం బుక్స్ అండ్ మెటీరియల్స్ ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ఒక 2000 వర్త్ఫుల్ ఆఫ్ బుక్స్ ఇస్తాము. అలాగే ఫర్దర్గా కూడా మీడియా కోఆపరేషన్ అందరిది ఉండి మన చెస్ గేమ్ డెవలప్ చేయాలని కోరుతూ నేను ఇక్కడ ఛానల్ వచ్చిన వాళ్ళందరితో మరో విజయానికి పునాదిగా తీసుకుని మంచి స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఈ రోజు నుంచి జరగబోయే అన్ని క్రీడా కార్యక్రమాలని కూడా విజయవంతం చేస్తారని, దానికి